మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి. ఈరోజైతే తొలి ఏకాదశి, అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశి మనకు శనివారం రోజు వచ్చింది. అయితే నేనైతే ఈరోజు పూజ ఈ విధంగా చేసుకున్నాను అనమాట. స్వామివారిని ఇలా అలంకరణ చేసుకుని అయితే నిత్య దీపారాధన ప్లేస్లో కాకుండా పక్కన కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడ నేను పీఠం వేసుకొని దానిపైన మనం గ్రీన్ కలర్ క్లాత్ వేసుకున్నాను. మన దగ్గర గ్రీన్ కలర్ కానీ ఎల్లో కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఏ క్లాత్ అయినా వేసుకోవచ్చు. క్లాత్ వేసేసి దానిపైన స్వామివారి ఫోటో, అమ్మవారి ఫోటో పెట్టేసుకొని స్వామివారికి ఇష్టమైనటువంటి తులసి దళాలతో మాల, తర్వాత అమ్మవారికి ఇష్టమైనటువంటి మల్లెపూలతో మాలను అయితే సమర్పించుకున్నాను. తర్వాత ప్రసాదంగా నువ్వుల లడ్డూలు, తర్వాత వచ్చేసి పాలు, తులసి దళాలు, తర్వాత అరటిపండు, తర్వాత జామకాయలు, తర్వాత వచ్చేసి పానకం పెట్టేసుకున్నాను. ఇలా నువ్వుల లడ్డూలని ఇలా స్వామివారికి ఇష్టమైనటువంటి ఆ యొక్క నామాలతో ఉన్నటువంటి ఆ యొక్క గిన్నెలో పెట్టుకుని ఎంతో తృప్తిగా అనిపిస్తుంది. ఒక చిన్న గంగాళం కూడా తెచ్చుకోవాలి. ఇదిగోండి ఇలా వెంకట స్వామికి ఇష్టమైనటువంటి పిండి ప్రమిదని ఏంటి అఖండ దీపంలాగా పెట్టుకుంటాను. ఈ మధ్యలో అయితే పొద్దున పెట్టుకుంటే సాయంత్రం వరకు మంచిగా నిలుస్తుంది. ఎక్కువ దీపాలు కాకుండా ఒకటి దీపం మంచి అఖండ దీపంలాగా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించి ఒక 3 వీక్స్ ఆర్ 4 వీక్స్ అవుతుంది. అప్పటి నుండి అలానే పెట్టుకుంటాను. తృప్తిగా అనిపిస్తుంది అనమాట. ఏదైనా కానీ జీవితంలో కావాల్సింది తృప్తి కదా. తృప్తికి మించి ఇంకేముంది చెప్పండి. ఇది ఇక్కడైతే మనం ఈ విధంగా చేసుకున్నాం కదా. పక్కనే వచ్చేసి నిత్య దీపారాధన అయితే పెట్టేసుకున్నాను. నిత్య దీపారాధన కోసం ఈ విధంగా అంతా సిద్ధం చేసేసుకొని ఈ విధంగా దీపారాధన చేసేసుకున్నాను. మనకి వాటర్ అయితే ఇలా రోల్ బాయిల్ అవ్వాలి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి వాటర్ టేస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువగా ఉందనుకోని చూసి చేసేసుకోవాలి. ఆల్రెడీ కొంచెం సాల్ట్ తక్కువగా ఉంటే వేసేసాను. ఇప్పుడు స్టవ్ తగ్గించేసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకునేటువంటి సేమియా ఉంది కదా, ఈ యొక్క సేమియా కూడా వేసేసుకుందాం. వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి 1 నుండి 2 సార్లు కలిపేసుకోవాలి. అంతే. ఫ్లేమ్ పెద్దగా పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫ్లేమ్ పెద్దగా పెట్టినామంటే అడుగంటుతుంది. చిన్న మంట పైన ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే ఆ 5 మినిట్స్లో 1-2 సార్లు కలుపుకోవాలంతే. ఫ్రెండ్స్ హాయ్ అండి. ఈరోజు అయితే ఉప్మా చేస్తున్నాను. ఉప్మా ఎప్పుడైనా ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తాలింపు వేసి తాలింపులో అన్నీ మనము పప్పులు, తర్వాత పల్లీలు, ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత మనము నేనైతే ఇక్కడ దొడ్డు రవ్వ తీసుకున్నాను. సన్న రవ్వ అయినా సరే ఇలానే మంచిగా వేయించుకోండి. వేగిన తర్వాత ఇక్కడ 4 పక్కనే గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను అనమాట. 1కి 2 కౌంటింగ్, అలా కౌంటింగ్తో వాటర్ వేసేసి మనకి ఇలా అయితే తొందరగా కూడా ఉడికిపోతుంది తెలుసా. ఇప్పుడు ట్రై చేయండి. తాలింపులోని ఇప్పుడు మనం ఇవన్నీ వేగేటప్పుడే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం వాటర్ మరిగిన తర్వాత అప్పుడు ఒకసారి వాటర్ చెక్ చేసుకొని తక్కువ ఉంది అనుకుంటే మిగిలిన వాటర్ వేసేసుకుందాం. మనమైతే ఉప్మా ఉడికిపోయింది. ఉడికినాక ఒక 5 మినిట్స్ అట్లా పక్కన పెట్టేసాం అనుకోండి, మంచిగా ఉమ్మగిలినట్టు అవుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం అడగండితే బాగుంటుంది ఉప్మా. మీకు ఎంతమందికి ఇష్టం వల్ల ఈ ఉప్మా కంటే బియ్యం రవ్వతో చేసిన ఉప్మా ఉంటుంది కదా, అదైతే అడగండితే తింటే టేస్ట్ చాలా బాగుంటుంది తెలుసా. ఇది అడుగు అంటకుండా ఉంది. ఇప్పుడు దీన్ని అయితే మనము ప్లెయిన్గా తినొచ్చు, లేదంటే పికిల్తో తినొచ్చు, లేదంటే సాస్తో తినొచ్చు, పెరుగుతో తినొచ్చు, పప్పుచారుతో, దేంతో తిన్నా బాగుంటుంది. లేదు అంటే ఉత్తగా తిన్నా కమ్మగా ఉంటుంది. దీంట్లోకి కావాలంటే వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకొని కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు అట్లా వేస్తూ ఉంటాను. ఈరోజు అయితే ప్లెయిన్గానే వేసాను. ఒక్కోసారి దీంట్లో క్యారెట్, క్యాప్సికము, ఆలు అవన్నీ కూడా వేస్ట్ చేస్తే బాగుంటుంది. ఫైనల్గా అయితే మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దాంట్లో చిట్టి చెర్రీ టమాటాస్ అనమాట. పుల్లగా బాగుంటుంది తెలుసా. తినవా? తినలేదా? ఎందుకండి బుజ్జి చెర్రీ టమాటాస్ ఉండే 2 ఉడికిపోతుంది. ఇంతసేపు ఉడకదనుకున్నావా? ఉడికిపోతుంది, బాగుంటుంది. అది పుల్లగా ఉంటుంది. అంత బుజ్జిగా ఉన్నా కానీ పుల్లగా ఉంటుంది. దాంట్లో కొంచెం పప్పులు ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. కానీ అఖిల్కి ఎక్కువ పప్పులు ఇష్టం ఉందనేసి నేను ఎక్కువ వేయలేదు. పప్పులు ఎక్కువగాను క్యారెట్, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేస్ట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. సాస్తో తింటావా, ఉత్తని తింటావా?
అఖిల్కి సాస్తో తింటే ఇష్టం, మీకు దేంతో తింటే ఇష్టం చెప్పండి. నాకు పెరుగు కాంబినేషన్తో తింటే ఇష్టం. పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది టేస్ట్. యాక్చువల్గా ఫాస్టింగ్స్ టైంలో మనము పికిల్స్ అలాంటివి ఏం వేసుకోం కదా, అప్పుడు ఏంటంటే పెరుగు వేసుకొని తింటే బాగుంటుంది. పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ పెరుగు కొంచెం గడ్డ పెరుగులాగా ఉండాలి, బాగుంటుంది. పెరుగు ఇస్ నాట్ నైస్ ఫర్ హెల్త్. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మన బాడీ కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా ఎనర్జీ ఇవ్వడానికి యూజ్ అవుతుంది. చాలు స్నానం చేపిస్తున్నామా సాస్తో స్నానం చేపిస్తున్నటువంటి అఖిల్ ఉప్మాకి. ఎందుకబ్బా ఒకసారి సాస్తో టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుందో. సాస్తో అన్నం కూడా తింటున్నారు జనాలు. అన్నం తింటారు సాస్తో, ఏదో కంట్రీలో తింటారు కదా, ఎక్కడో వీడియోలో చూసినట్టు అనిపించింది. ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను మన తోటలోకి వెళ్ళి గోరింటాకు అయితే తెంపుకొచ్చాను. అయితే ఈ గోరింటాకు అనేది మనం రుబ్బే ముందు దీంట్లో ఇలా చిన్న కాడలు లాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ తీసేసి అలాగే పైన కొమ్మలతో సహా అన్నీ తీసేసి తీసుకొచ్చాను. కానీ కొన్నింటికి ఇలా సన్నగా ఉంటాయి. ఇవన్నీ తీసేసి మంచిగా ఒకసారి 2 సార్లు నీళ్ళలో కడిగేసుకున్న తర్వాత కొంచెం చింతపండు కానీ లేదు అంటే నిమ్మరసం కానీ వేసేసుకొని మిక్సీలో పట్టుకోవడం కానీ రోట్లో కానీ రుబ్బేసుకొని మనం ఈరోజు తెంపుకున్నాం కదా, ఈరోజే నూరి ఈరోజు నైట్ వరకు పెట్టేసుకున్నాం అనుకుని గోరింటాకు మంచిగా పండుతుంది. రేపటి వరకు స్టోర్ చేసుకునే కంటే అంటారు కదా, గోరింటాకు ఒకరోజు నిద్ర చేసే పండుగని. దానికి రీజన్ ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి మాయిశ్చర్ రేపటి వరకు కొంచెం ఇంకిపోతుంది కదా, అందుకోసం అనమాట. ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇప్పుడు మన తోటలో ఇంత వచ్చిందనమాట గోరింటాకు. ఇది మనం హార్వెస్టింగ్ కోసం తెచ్చుకున్నాం కదా, ఈ యొక్క బుట్ట, ఈ బుట్టలో సగం వరకు వచ్చిందనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఒక చెట్టు పెద్దగా ఉంది, మిగిలినవి 2 మనం ఏంటి కవర్స్లో పెట్టేసుకున్నాను అనమాట. సర్ఫ్ ప్యాకెట్స్ అలాంటివి వస్తాయి కదా, పెద్ద కంటైనర్స్ కవర్స్, ఆ కవర్స్లో పెట్టుకున్నాను. కానీ మంచిగా వచ్చింది సార్. దీన్ని మంచిగా ఒకసారి 2 సార్లు కడిగేసి రోట్లో రుబ్బేస్తాను. రోట్లో రుబ్బేసి చేతులకి, తర్వాత ఈ యొక్క నెయిల్స్కి, తర్వాత పాదాలకి, తర్వాత సైడ్స్ కూడా పగుళ్ళు వస్తూ ఉంటాయి కదా, ఆ పగులు రాకుండా ఉండాలంటే అక్కడ కూడా పెట్టేసుకుంటే చాలా మంచిది అనమాట. ముఖ్యంగా ఏంటంటే వేడి శరీరం ఉన్న వాళ్ళము ఈ యొక్క ఆషాఢ మాసం అనే కాకుండా మనకు దొరికినప్పుడు వీలున్నప్పుడల్లా పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, మన బాడీలో ఉన్నటువంటి హీట్ని అయితే తగ్గించుకుంటాం. నాకు అందుకోసమని నేను వీలైనంత వరకు పెట్టుకోవాలంటే మన ఇంట్లో చెట్టు పెంచుకున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఎక్కడైనా చెట్టు కనిపించింది అనుకో, ఒక చిన్న కొమ్మ తెచ్చుకుని సరిపోతుంది. కానీ నేను వీటిని కొమ్మలు ఇచ్చేసిన తర్వాతే మనం ఇవి హార్వెస్ట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు కొత్త చిగురు మంచిగా వస్తాయి. ఇంత చిన్న కొమ్మ పెట్టుకుని వస్తే ఇంత లావుగానే ఉండాల్సిన అవసరం లేదు. ఇదిగోండి సన్నగా ఉన్న కొమ్మలైనా సరే భూమిలో పెట్టేసుకున్నాం అనుకో మంచి కొత్త చిగురు వస్తాయి. అందుకని నేను తీసుకొచ్చాను అనమాట. కింద భూమిలో నీళ్ళలో పెడదాం, ఒకవేళ వస్తుంది కదా అనేసి మన కోసం కదా, ఎవరైనా కావాలనుకున్న వాళ్ళని తెంపుకుంటారు. ఇప్పుడు ఎలాగో వర్షాలు పడుతున్నాయి, తొందరగా మనకు చిగురు వస్తాయి అనమాట. అందుకోసం ఓకేనా ఫ్రెండ్స్, మనకు ఒకవేళ కావాలి మనం చెట్టు పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ చిన్న కొమ్మ తెచ్చుకొని భూమిలో పెట్టేసుకొని మంచిగా వచ్చేస్తుంది. దానికోసం మనం వేర్లతో సహా పెడితేనే మొక్క వస్తుందని కొమ్మల ద్వారా కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు. నేను వీళ్ళంత వరకు కొమ్మల ద్వారా ప్రొపగేట్ చేస్తాను అనమాట. ఇప్పుడు తెంపిన వాటిలో ఒక 2-3 తీసేసి మళ్ళీ అదే కుండీలో పుచ్చేస్తాను. మళ్ళీ అవి కొత్తగా మొక్కలు వస్తాయి కదా, కొత్తగా మొక్కలు వచ్చినప్పుడు ఆకులు ఏంటంటే పెద్దగా వస్తాయి. అందుకోసం ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. దీన్ని కడిగేసుకొని మిక్సీ పట్టుకో, బాయ్. అండి అఖిల్కి ఏమైనా స్వీట్ తినాలనిపిస్తుందంటే స్వీట్ సేమియా చేశాను. అది ఎప్పుడు షుగర్ బేస్ చేస్తాను, ఈసారి షుగర్ కాకుండా. మా హస్బెండ్ ఎప్పుడు అంటూ ఉంటాడు అనమాట, ఒకసారి మిల్క్ మేడ్ వేస్ట్ చెయ్యి బాగుంటుంది అనేసి. వాళ్ళు సింగపూర్లో ఉన్నప్పుడు ఎక్కువగా మిల్క్ మేడ్ పాలలో కూడా వేసుకొని తాగేవాళ్ళంటే, ఆ ఫ్లేవర్ బాగుంటుంది చెయ్యి అన్నాడు. చేశాను. అఖిల్కి కూడా చాలా ఇష్టం అనమాట. ఈ మధ్య కూడా చేయక చాలా రోజులు, ఎక్కువ క్వాంటిటీ ఏం చేయను, తలా ఈ కప్ వచ్చేంత వరకు చేస్తాను. అంతకు మించి ఎక్కువ తీసినా తినారనమాట ఎవ్వరు. ఇదిగోండి వేడిగా ఉంది, నన్ను చూసుకుంటుంది. ఓకేనా, ఫ్యాన్ లైట్ వేయాలా?